సరస్వతి అంతర్ పుష్కరాల భాగంగా మన వేదికపై పెద్దలు శ్రీధర్ బాబు గారు 7 మండలాలని కాదు లక్షలాది మంది తెలంగాణ బిడ్డల్ని ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టడానికి లక్షలాది ఖమ్మం జిల్లా వాసులను 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు అప్పచెప్పిన నరేంద్ర మోడీ గారు మీరు మహారాష్ట్రలో ఒక 2000 ఎకరాల భూమి మాకు ఇప్పించలేరా? మేము ఊర్లు అడగలేదు, మేము మనుషులను అడగలేదు, అక్కడ మునుగుతున్న భూములను అడిగినాం. మీరు ఎంత అడిగితే అంత ఇస్తామని చెప్పినాం. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ భూసేకరణకు సంబంధించి ఎంత ఖర్చైనా మేము ఇస్తాం. మా రైతుల కోసం మేము ఎంత ఖర్చునైనా వెనకాడకుండా ఇస్తాం. కానీ 2000 ఎకరాల మహారాష్ట్ర భూమి ముంపును ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించదనే నెపంతో ఈరోజు తుమ్మిడిఎట్టి ప్రాజెక్టును కట్టనీయడం లేదు. ఇది ఏమైనా సమంజసమా అని నేను అడుగుతున్నా. మా ప్రాంతాన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పారు. లక్షలాది కుటుంబం, లక్షలాది ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపేసింది. మేము మనుషులను ఊర్లను అడుగుతలేము, 2000 ఎకరాల భూమిని మాత్రమే అడిగిన మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మిడిఎట్టి దగ్గర నిర్మించుకోవడానికి. మా ఇంత చిన్న సమస్యను ప్రధానమంత్రి గారు కిషన్ రెడ్డి గారి దృష్టికి వస్తలేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంత చిన్న చూపు అవసరమా అని నేను అడుగుతున్నా ఈనాడు కిషన్ రెడ్డి గారిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదే పదే మేము మాట్లాడుతున్నా, మేము అంశం లేవనెత్తుతున్నా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖలు రాస్తుంటే మీరు ఒక్కసారైనా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. అసలు మీ ఆలోచన ఏందని నేను అడుగుతున్నా. మీ ఆలోచన ఏందో తొందరలోనే తేలుతుందని కూడా కిషన్ రెడ్డి గారికి నేను హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా. మిత్రులారా, నేను ఏదైనా పంచాయతీ కావాలన్నా పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నాకు చివరగా సమస్య పరిష్కారం కానప్పుడే నా సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైతే పంచాయతీకైనా నేను సిద్ధమైతా. దీంట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడా నేను ఎవరిని లెక్క చేయను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. నాకు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క హక్కులే ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగ సమస్యలే నాకు ముఖ్యం. అదేవిధంగా ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే ఇతర సాగునీటి ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయిన వాటిని, మీతో మొదలుపెట్టిన వాటిని జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. స్థానిక శాసనసభ్యులందరినీ మీరు కూడగట్టుకోండి, వాళ్ళని అడగండి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల నిధులను ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెడతా అని నేను చెప్తున్నా. అదేవిధంగా నిన్న మన మిత్రులు బస్సు యాత్ర చేసి సంతోషం. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అండగా ఎవరైనా చేయొచ్చు. ప్రతిపక్షాల బాధ్యత అది. నేను అభినందిస్తున్నా. మీరు వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రైతులు కళ్ళాల్లో కష్టాలలో ఉంటే అండగా నిలబడ్డామని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈనాడు ఇప్పటికే 62 లక్షల ఒట్లను క్వింటాలు మనం సేకరించినాం. దాదాపుగా ఇంకొక 10-15 లక్షలు వస్తాయంటున్నారు. వాటన్నిటిని కూడా సేకరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్లో 75 లక్షల క్వింటాల ఒట్లను సేకరించే ఆలోచనతో మేము ఉన్నాం. మరి 75 లక్షల ఒట్లను కేంద్ర ప్రభుత్వం కొనాలి. ప్రహ్లాద్ జోషి గారిని ఎన్నిసార్లు కలిసినా, పంజాబ్కి ఇచ్చిన, హర్యానాకి ఇచ్చిన, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. జూన్ 15 తారీఖు లోపల మా ఒట్ల సేకరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇవాళ ఆదిలాబాద్లో మొక్కలు అధికంగా వచ్చినాయి. మొక్కజొన్నలు అత్యధికంగా పండిరు. గతంలో 4-5 లక్షల రాష్ట్రంలో పండితే ఈసారి మొక్కజొన్నలు 40 లక్షల క్వింటాలు పండినాయి. జొన్నలు పండినాయి. ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు పండింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరి కనీసం మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మనం కొన్న ఒట్లు మొత్తం కొనాలి, మనం కొన్న మక్కలు కొనాలి, మనం కొన్న జొన్నలు కొనాలి, మనం కొన్న పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. ఇవి కొనకుండా మేము కనీస మద్దతు ధర ప్రకటించినామంటే ఎన్నికొట్టుకో పెద్ద ఆయనే చెప్పిండు. సత్రంలో పెట్టే ఉచిత భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ లెటర్ రాసిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా గట్లనే మాట్లాడుతుండు. కేంద్ర మంత్రి అయ్యా, మీరు కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన ఒట్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడ బొయ్యాలని నేను అడుగుతున్నా.
అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఓట్లు తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి కూడా ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఇందాక సీతక్క గారు అంటే అచ్చంపేట నుంచి ఆసిఫాబాద్ దాకా అభివృద్ధి ఆనవాళ్ళు ఉండాలని కోరిన వారికి ధన్యవాదాలతో మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్లు 2వ దశ ప్రొసీడింగ్స్ పంపిణీ. ముందుగా బోయిని నగేష్, కళావతి. ఈ నగేష్ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు, నగేష్ జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తీవ్రవాది. ఆనరబుల్ సీఎం గారి ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్ హరిత మేడం గారు, హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ గారు మరి ఈ ప్రొసీడింగ్స్ అట్లా అడిగాడో లేదో ఇలా ఇవ్వమనింది మన ప్రజా ప్రభుత్వం. నగేష్ కళావతి గారు, తర్వాత జాడి సోని గారు, తర్వాత దుర్వా జానుబాయి గారు ఇంద్రమ్మ ఇండ్ల 2వ దశలో ప్రొసీడింగ్స్ లాంఛనంగా కొందరికి ఇస్తున్నారు వేదిక పైన.